బెటర్ యాప్. 2 అవర్స్ రన్ టైమ్‌తో తమిళ్‌లో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి, ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇక చూసాక నాకైతే కొన్ని సినిమాలు సరిగ్గా ఆడక డిజాస్టర్‌గా మిగిలిపోయి డస్ట్‌బిన్‌లోకి పోతాయి. కానీ ఈ సినిమా మాత్రం డస్ట్‌బిన్ నుండి తీసి మళ్ళీ రిలీజ్ చేసినట్టుంది. ఇన్‌కమ్ టాక్స్‌ని ఎగ్గొట్టడానికో, దేనికో కావాలని ఒక నంబర్ 1 అల్ట్రా వరస్ట్ మూవీ తీస్తే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్‌గా ఆ మూవీ ఇది. మినిమమ్ అంటే మినిమమ్ కేర్ తీసుకోకుండా తీసిన ఒక పర్ఫెక్ట్ నాన్‌సెన్స్ ఫిల్మ్ అండి. ఎంత కేర్‌లెస్ అంటే ఒక మోడర్న్ థియేటర్‌లో 1994లో 'ప్రేమికుడు' సినిమా చూస్తున్నట్టు చూపిస్తారు. అప్పట్లో థియేటర్‌లో బల్లలు, నేల చెక్కలు, కుర్చీలు ఉండేవి పల్లెటూర్లలో. మరి మోడర్న్ థియేటర్ అది ఎక్కడి నుండొచ్చిందో ఇప్పుడు గూడా చూస్తే క్లియర్‌గా తెలిసిపోయే విషయం ఇది. మూవీ అయితే ఓవర్ యాక్షన్ ఓవర్‌లోడెడ్ అండి. క్రింజ్ ఫెస్ట్. ప్రభుదేవా గారి 'ప్రేమికుడు' సాంగ్‌ని, డాన్స్‌ని యూజ్ చేసి తీసేద్దాం అనుకుని తీశారు. సాంగ్స్‌లోని డాన్స్ తప్ప ఇంకేమీ లేని ఒక దిక్కుమాలిన సినిమా. దరిద్రం. ఒక్క కెమెరా టీమ్ తప్ప ఎవ్వరూ ఎఫర్ట్స్ పెట్టినట్టు కనిపించట్లేదు. మ్యూజిక్ డి. ఇమ్రాన్ గారంట. మిగిలిపోయిన ట్యూన్స్‌కి మళ్ళీ ట్యూన్‌లు కొడితే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి తెలుగు డబ్బుడ్ సాంగ్స్. హీరోయిన్ 'వేదిక' గారి ప్రెజెన్స్ కొంచెం పర్లేదు. డాన్స్ చేశారు. సినిమాలో సాంగ్స్ అన్నట్టు లేదు. సాంగ్స్ పెట్టడానికే సినిమా తీసినట్టుంది. అసలు ఎన్ని సాంగ్స్ అండి. గంటలో 6 పాటలు, సినిమాలో 9, 10 సాంగ్స్. అవసరం లేకుండా ఎందుకొస్తున్నాయో తెలియకుండా సినిమా మొత్తంలో ఇన్నా. ఇక్కడే సగం సినిమా అయిపోయింది. అవి కూడా తెలుగులో వినడానికి ఘోరంగా ఉన్నాయి. అసలు 'సన్నీ లియోన్' గారితో వచ్చే ఆ సాంగ్ ఎందుకు? ఆమె రోల్‌ని స్టార్ట్ చేయడం ఏంటో నాకు మతిపోతుంది. 'సన్నీ లియోన్' గారిని పోస్టర్స్ మీద చూసి 'కరెంట్ తీగ' సినిమాలలో రోల్ ఉంటుందేమో అనుకున్నా. కానీ ఒక్క అక్కర్లేని సాంగ్‌లో పెట్టారు. 'మహేమ్ గోపి' లాంటి యాక్టర్స్ కూడా గెస్ట్ రోల్స్‌లో చిన్న చిన్నగా కనిపిస్తుంటారంతే. హీరోయిజం లేని హీరో, హీరోయిన్ అని చెప్పుకోవడానికి అన్నట్టు హీరోయిన్, కమెడియన్ లాంటి విలన్ మధ్యలో సినిమా కట్ అయిపోయిందా అనేటటువంటి సీన్ కనెక్షన్‌లో ఏడుపు రాని ఎమోషన్స్, ఫీల్ రాని లవ్ సీన్స్, అర్థం పర్థం లేని సీన్ కంపోజిషన్స్, చిరాకు పుట్టించే రోత డైలాగ్స్. జూనియర్ ఆర్టిస్ట్‌గా చేస్తూ స్టార్ అవ్వాలని కలలు కనే హీరోకి, సోషల్ మీడియాలో పాటలు పాడి డాన్స్ చేస్తూ ఫేమస్ అయిన హీరోయిన్‌కి లవ్ అనే స్టోరీ లైన్‌ని వీళ్ళెలా చూపించారంటే, హీరోని లవ్ చేస్తే మధ్యలో విలన్ అడ్డం పడడం అన్నట్టుగా మార్చేశారు. అసలు ఒక హీరో జూనియర్ ఆర్టిస్ట్ రోల్ ఏంటండి? కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా చూపిస్తారు. ఆ స్క్రీన్ ప్లే ఏంటో అసలు స్టార్టింగ్‌లో సూసైడ్, ఫైట్ సీన్ వస్తుంటే ఏంటి ఇక్కడ ఇవొచ్చాయి? అసలు ఎందుకు ఇక్కడొచ్చాయంటే, అప్పుడు లాస్ట్‌లో తెలిసింది. ఓహో! ఇది లాస్ట్‌ని ఫస్ట్‌లో చూపించారా అని. స్టార్టింగ్‌లో 1994లో 'ప్రేమికుడు' మూవీ ప్లే అవుతున్నట్టు మోడర్న్ థియేటర్‌లో చూపిస్తారని చెప్పాను గదా! అక్కడ హీరో 37 సార్లు సినిమా చూసాడంట. లాస్ట్‌లో డబుల్ పోర్షన్ చూపించి మిమ్మల్ని చూసి మీలానే ఇన్‌స్పైర్ అయ్యాను అంటారు. ఎంత క్రింజ్ అండి అది. సినిమా 10 మినిట్స్ అయిన తర్వాత ప్రభుదేవ గారు బైక్ సడెన్‌గా బ్రేక్ వేసినప్పుడు వెనక కార్ ఎక్కడో ఉంటే అది ఎలా సైడ్ అయ్యి గుద్దుకుందో తెలీదు. అద్దం పద్దం లేని సీన్‌లు, ఎప్పుడు ఏ సీన్ వస్తుందో ఫ్లో లేని నరేషను. అసల చైల్డ్‌హుడ్ స్టోరీ ఏంటో, దాన్ని మళ్ళీ పెద్దయ్యాక కనెక్ట్ చేయడం ఏంటో, అది ట్విస్ట్ లాగా పెట్టడం ఏంటో, హబ్బా! అసలు క్యారెక్టర్స్ డెవలప్‌మెంట్‌నే బాలేదు. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే, ప్రభుదేవ గారిని పెట్టి 4 డాన్స్ సాంగ్స్ పెట్టేసి రిలీజ్ చేసేద్దాం అనుకుంటే, అది పొరపాటే. ఈ రోజుల్లో మంచి స్టోరీ అండ్ నరేషన్ లేకపోతే అస్సామే సినిమా. వరస్ట్ మూవీ అండి. మొహమాటం లేకుండా చెప్తున్నా. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 1.5/5. ఇది కూడా కెమెరా వర్క్ అండ్ డాన్సెస్‌కి, ఇంకా వేదిక గారి పెర్ఫార్మన్స్‌కి. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.